హరి ఓం. శ్రీమద్భగవద్గీత దశమాధ్యాయము 2వ శ్లోకం. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ప్రభావమును దేవతల గణములు తెలియకున్నవి, మహర్షులు తెలియకున్నారు. ఏలననగా దేవతలకు మరియు మహర్షులకు కూడా సర్వప్రకారములుగా నేనే కారణమగుచున్నాను. భగవంతుడు ఇక్కడ ముందు శ్లోకంలో ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ, నీ హితమును కోరి నేను తిరిగి చెప్తున్నాను అన్నాడు. అంటే జిజ్ఞాసువైనటువంటి వాడికి, జిజ్ఞాసుగా ఉండేటువంటి అతను స్వరూపమే సత్యము, మిగిలినవన్నీ కూడా సత్యం కాదు. ఇది అతనికి పెద్దల ద్వారా విని తెలుసుకున్నది. తర్వాత శాస్త్రము ద్వారా కూడా అతనికి అనుభవమైనది. ఆ అనుభవం కాలేదు, ఇంకా శాస్త్రం ద్వారా కలిగిన జ్ఞానం. శాస్త్రం ద్వారా ఆత్మ సత్యమని, ఈ జగత్తు సత్యము కానిదని, భ్రమ అని విన్నాడు. శాస్త్రం ద్వారా జ్ఞానము కూడా కలిగింది. జ్ఞానం కూడా కలిగింది అంటే అపరోక్ష జ్ఞానం కాదు, జ్ఞానం కలిగింది. అయితే మహాత్ములు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే విషయము, శాస్త్రమేమో బ్రహ్మ సత్యం అంటుంది, ఈ జగత్తు సత్యం కాదంటుంది. తనకేమో చూసేటువంటి జగత్తు సత్యం అనిపిస్తుంది. మరి ఆత్మస్వరూపము అది సత్యమని అనిపిస్తూ ఉంది, కానీ అది ఉంది అని అనిపిస్తూ ఉంది, కానీ అనుభవంలోకి రావట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఇతని యొక్క పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇతనికి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కేవలం మామూలుగా చదువుకొనో లేకంటే ఎవరో చెప్పితేనో వినో అంత మాత్రం చేతనే కాదు. ఇతనికి అవును, నిజంగా ఆత్మస్వరూపము సత్యమే అయి ఉన్నది అనేటువంటిది ఇక్కడ అన్నమాట. దీన్ని ఎట్లా చెప్పాలంటే, ఆవరణములు రెండు, అసత్తాపాదకావరణమని అభానపాదకావరణమని రెండు. అసత్తాపాదకావరణమని అంటే అది కనిపించక తెలియక అది లేదు అని ఉండడం. అభానపాదకావరణం అని అంటే అది స్పష్టం కాకుండా అసలు లేదని ఉండడం. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానేనండి. మనం ఇక్కడ ఉన్నాము, ఒక దూరంగా ఒక అడవి ఉన్నది. అడవిలో చూస్తున్నాం. వీటి నుంచి చూస్తే అడవిలో చెట్లు, రాళ్ళు, గుట్టలు ఇవన్నీ కనిపిస్తున్నాయి.
అట్లా పరిశీలించి చూస్తే ఒకానొక ప్రదేశంలో ఇప్పుడు వాడికి ఒక పొగ పోతున్నట్లుగా బాగా కనిపించింది. పొగ పోతున్నట్లుగా బాగా కనిపించింది. ఇప్పుడు వీడికి ఆ పొగ పోతా ఉండే ప్రదేశంలో ఏముండదని అనిపిస్తుంది? అంటే అక్కడ అగ్ని ఉన్నది అని అనిపిస్తుంది కదా. బాగానే ఉంది. అగ్ని అక్కడ ఉంది అని అనిపిస్తూ ఉంది. కానీ అగ్ని బాగా మండుతూ ఉందా, మండకుండా రగులుకుంటూ ఉందా, లేకపోతే అగ్ని యొక్క ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అనేది ఇక్కడి నుంచి ఏమన్నా తెలుస్తుందా? ఇక్కడి నుంచి తెలియదు. ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఏమిటంటే, అగ్ని ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంత మండుతూ ఉంది, మండటం లేదా, మండుతూ ఉందా, లేకపోతే రగులుకుంటూ ఉందా అనేది ఇప్పుడు తెలియదు, స్పష్టం కాదు. అయితే ఇంతకుముందు అగ్నియే లేదు అనేటువంటి పరిస్థితిలో నుంచి పొగ కనిపించిన వెంటనే పొగ కనిపిస్తూ ఉంది, అగ్ని ఉంటుంది, అగ్ని ఉంది అక్కడ అని చెప్తారా చెప్పరా? పొగ కనిపిస్తూ ఉందంటే అగ్ని ఉందంటారా లేదంటారా? ఉందంటారు. అయితే అగ్ని ఎంత స్థాయిలో ఉంది అనేది చెప్పలేరు. ఇప్పుడు పొగ కనిపించి ఏం చేసిందంటే అగ్ని లేదు అనేటువంటి విషయాన్ని పొగ ద్వారా అది పోయింది. అగ్ని లేదు అనేటువంటి భావన ఉన్నింది కదా, వీడికి అగ్ని అవసరం అండి, వీడికి అగ్గి కావాల అవసరం ఉంది. అగ్గి కావాల అవసరం ఉంటే వీడు ఇప్పుడు చూస్తే అక్కడేమి ఆ పొగ కనిపించింది. పొగ కనిపించిందని అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ అగ్ని ఉన్నది అని అనిపించిందా లేదా? ఇప్పుడు ఉన్నది అని అనిపించింది. తర్వాత ఇప్పుడు అగ్ని ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అని కరెక్ట్గా తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇటు నుంచి అటుకు పోయి అక్కడ నిలబడి అప్పుడు నువ్వు చూస్తే అగ్ని బాగా మండుతూ ఉందా, కొద్దిగా మండుతూ ఉందా, లేదా మండి బాగా అక్కడ ఉండేటువంటి కూడా మండిపోయి ఇప్పుడు నిప్పులు మాత్రం ఉందా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే కరెక్ట్గా దగ్గరికి వెళితే అప్పుడు తెలుస్తుంది. అంతేనా? అదే విధముగా ఇప్పుడు ఆత్మస్వరూపం ఉందా అని అంటే ఆత్మస్వరూపం ఉందో లేదో ఏమో. ఆత్మస్వరూపం ఉందో లేదో ఎవరికేం తెలుసు? కాదండి, శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దోళ్ళు చెప్తున్నారు. శాస్త్రాలు చెప్తా ఉన్నాయి, పెద్దోళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ శాస్త్రం చెప్పినట్లుగా నడిస్తే ఇక్కడ జరగట్లేదు అని వీడేం చేస్తాడు, అదేమో అది డౌట్ కింద పెడతాడు. కానీ వీడే శాస్త్రములను అధ్యయనం చేసి దానిని మళ్ళీ గురువులను అడిగి చాలా స్పష్టంగా తెలుసుకుంటే అప్పుడేమవుతుంది, వీడికి ఆత్మస్వరూపము లేదు అనేటువంటిది ఏదుందో అది పోతుంది. ఆత్మస్వరూపము లేదు కాదు, ఆత్మస్వరూపం ఉంది అని చెప్తాడు. ఎట్లుందని చెప్తావయ్యా? అయ్యా శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం చేత ఆత్మస్వరూపం ఉంది. సరే, శాస్త్ర ప్రమాణం చేత నువ్వు ఆత్మస్వరూపం ఉందని చెప్తున్నావు, ఎట్లుంది, ఏ విధంగా ఉంది చెప్పు అనంటే అది చెప్పడానికి అది ప్రత్యక్షంగా తనకు అనుభవంలో ఉంటే అది ఈజీగా చెప్పగలుగుతాడు. ప్రత్యక్షంగా తనకు చాలా స్పష్టంగా అనుభవంలో లేకపోతే ఆ శాస్త్రంలో అలా చెప్పింది, ఈ శాస్త్రంలో అలా చెప్పింది, ఈ బుక్కులో అలా చెప్పింది, ఇంకొక బుక్కులో అలా చెప్పింది అని చెప్తాడు. అంటే అప్పుడు ఏమైంది,
అనుభవపూర్వకంగా చెప్పేదానికి, అనుభవం లేకుండా కేవలం గ్రంథముల్లో ఇలా ఉండాది అని చెప్పేదానికి తేడా తెలిసిపోతుంది కదా అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఉందే, శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే పొగ కనిపించినట్లుగా, అడవిలో పొగ కనిపించినట్లుగా ఈ శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఆత్మస్వరూపం ఉంది అనేటువంటి భావన కలిగిస్తుంది. అంటే ఆత్మస్వరూపం ఇంతకుముందు లేదు అనే భావన ఉన్నింది, ఆ భావన పోయి ఇప్పుడేమైంది, ఆత్మస్వరూపం ఉంది అనే భావన కలుగుతుంది. అంటే ఆత్మస్వరూపం ఉంది అనేటువంటి భావన నీకు బాగా స్పష్టంగా చెప్పాలంటే శాస్త్రజ్ఞానము చేత, శాస్త్ర ప్రమాణ జ్ఞానము చేత నీకు అసత్తాపాదకావరణం పోయింది. అసత్ ఆత్మస్వరూపము ఉందో లేదో అనేటువంటి వాడు ఇప్పుడు ఏమంటాడంటే ఆత్మస్వరూపం ఉంది అని అంటాడు. ఎట్లా చెప్తావా ఉందని? అయ్యా శాస్త్రం ప్రమాణం, శాస్త్రం బాగా స్పష్టంగా చెప్తా ఉంది. ఆ శాస్త్రం స్పష్టంగా చెప్తా ఉండేది వీడికి అధ్యయనం చేసి బాగా తెలుసుకున్నాడు కాబట్టి ఆత్మస్వరూపం ఉంది అని చెప్తాడు. అంటే అప్పుడు ఇంతవరకు ఆత్మస్వరూపము లేదు అనేటువంటి వాడు ఇప్పుడేమంటున్నాడు, ఆత్మస్వరూపం ఉంది అని అంటాడు. అంటే లేదు అనేటువంటి అసత్తాపాదక ఆవరణం అంటారు దాన్ని. ఆవరణం అంటే కప్పివేసి ఉండేది. ఆత్మస్వరూపము లేదు అనేటువంటి భావాన్ని త్రోసిపుచ్చుట కొరకు ఇప్పుడు శాస్త్ర ప్రమాణం అనేటువంటిది బాగా పట్టుకొని ఆ శాస్త్ర ప్రమాణము ద్వారా ఆత్మస్వరూపము లేదు అనేటువంటిది కాకుండా ఆత్మస్వరూపం ఉంది అని చెప్తాడు. అంటే ఇప్పుడు అసత్తాపాద కారణం పోయింది. ఆత్మస్వరూపం ఎంతలా ఉంది, ఎంత పొడుగుంది, ఎట్లా ఉంది అంటే అది తెలియదు. ఎందుకంటే అనుభవం లేదు. ఆ అనుభవం లేదు కాబట్టి అభానపాదకావరణం అంటారు దాన్ని. అంటే ఆత్మస్వరూపం ఉంది అని అంటున్నాడు కానీ అది ఎట్లా ఉంది అనేటువంటి తనకు అనుభవంలో లేదు. దాన్ని అభానపాదకావరణం అంటారు. అందుకని ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు వాడు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే అనుష్ఠానం తను ప్రవర్తనలోనూ అలాగే ఉండాలి, శాస్త్రం చెప్పినట్లుగా ఆచరణ ఉండాలి, శాస్త్రం చెప్పినట్లుగా తను ధ్యానము ద్వారా తర్వాత ఆచరణలోనూ ఉండి సహజత్వాన్ని తను బాగా స్పష్టంగా చేసుకోవాలి. ఆ సహజత్వం అనేటువంటిది ఏది ఉందో, ఆత్మస్వరూపం అనేటువంటిది సహజంగా ఏది ఉందో ఆ సహజత్వం అనేటువంటిది వీడికి బాగా స్పష్టంగా అనుభవం కావాలి. అప్పుడైనప్పుడు ఏమంటే అప్పుడు అభానపాదకావరణం అనేది పోయింది. అంటే అభానపాదకావరణం అని అంటే ఇక్కడే ఆత్మస్వరూపం ఉన్నప్పటికీ అది తెలియబడకపోవుట, దాన్ని అభానపాదకావరణం. ప్రకాశించుట అనేటువంటిది వీడికి స్పష్టం కాలేదు. అసలు ఆత్మస్వరూపమే లేదు అనేటువంటి వాడు ఆత్మస్వరూపం ఉంది అనాలంటే గుడ్డిగా అనేది కాదు, ఆత్మస్వరూపం ఉంది అని గుడ్డిగా చెప్పేది పనికిరాని పాట. అది ఎట్లా చెప్పాలా? శాస్త్రం తెలుసుకొని శాస్త్రం ప్రకారం ఆత్మస్వరూపం ఉంది అన్నప్పుడు నువ్వు మాట్లాడతావు, అంటే ప్రమాణబద్ధంగా నువ్వు మాట్లాడతావు. అందువలన అభానపాదకావరణం అసత్తాపాదకారణం ఈ రెండు ఆవరణలు పోవాలంటే వాడు శాస్త్రము గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే తప్పదు. ఇప్పుడు అర్జునుడు వెళితే శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు గురువు చెప్తున్నాడు, గురువును చాలా స్పష్టంగా అడిగాడు, నాకు ఏది శ్రేయస్సు దానికి చెప్పు. అందువలన ఆత్మస్వరూపమే శ్రేయస్సు కానీ మిగతాది వేద శ్రేయస్సే కాదు. అందువలన ఆ ఆత్మస్వరూపాన్ని గురించి పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు.
6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి తను అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఏర్పడింది. అంటే ఆ మనస్సును ఎలా సంయమనం చేసుకోవాలనో 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పి ఉన్నాడు. మనస్సు అంతా కూడా తన అధీనంలో పెట్టుకొని ఆ మనస్సుని భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ ముందుకు పోతున్నాడు. ఇప్పుడు ఇతను ఎందుకు చేస్తున్నాడు అలాగంటే ఆత్మతత్వాన్ని చాలా స్పష్టంగా తన అనుభవంలోకి తెచ్చుకోవాలనే దృష్టితో ఇతను ఇలా చేస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు పరమాత్మ అతనిని అట్లాగే విడిచిపెట్టేసాడు. ఎవడైతే ఇలా ప్రయత్నం చేస్తున్నాడో వాడి ప్రయత్నమును అనుసరించి భగవంతుడు ఏం చేస్తాడంటే అతనికి ఆ ఆత్మస్వరూప తత్వమును తెలియజేయుట కొరకు అతనికి అనుభవంలోకి తెచ్చుకుని ఉండేటట్లుగా చేసేదాని కొరకు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ భగవద్ వైభవాన్ని స్పష్టంగా నీకు ఎదురుగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ జగద్రూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది జగత్తు కాదప్ప, ఇది స్పష్టంగా ఈశ్వరుని యొక్క వైభవం అని చెప్పి చూపించడం ప్రారంభిస్తాడు. ఈరోజు పొద్దున్నే అనుకుంటా క్లాసులో చెప్పాము ఏమంటే అర్ధనారీశ్వరుడు అంటే ఈ మధ్యలో వీళ్ళు నాటకం వేసేటప్పుడు అర్ధనారీశ్వరుడుగా ఒకడే వస్తాడు. ఈ పక్కేమో స్త్రీ రూపం ఉంటుంది, ఈ పక్క జాకెట్ ఇవన్నీ వేసుకో ఉంటాడు. కుడి పక్కేమో ఖాళీగా ఉంటుంది, పురుషుని వేషం అంతా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెరని ఇట్లా తిప్పితే కుడి పక్క కనిపిస్తే పురుషుడు, అదే తెరని ఇట్లా ఇట్లా మూసేస్తే ఈ పక్క కనిపించేది స్త్రీ. ఒకరే మనిషి రెండుగా కనిపిస్తుంది ఇప్పుడు. అంటే వాళ్ళు చూసే విధానాన్ని బట్టి ఇప్పుడు రెండు కనిపిస్తుంది. అదేవిధంగానే ఇప్పుడు జిజ్ఞాసు అయినాడు కాబట్టి, అంటే జ్ఞాన మార్గంలో ఇతను వస్తున్నాడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఇతను సత్వగుణంలోకి ప్రవేశించి ఆ సత్వగుణము యొక్క ఉత్కృష్టత కారణము చేత నీకు స్పష్టంగా ఇది ఈశ్వరుని యొక్క వైభవం అని తెలుస్తుంది. ఇది ఈశ్వరుని యొక్క వైభవం అని ఇప్పుడు గుర్తిస్తాడు అతను. అదే సత్వగుణ విశిష్టము లేకుండా భగవంతుణ్ణి చాలా స్పష్టంగా భగవంతుడు చెప్పిన మార్గంలో వీడు ప్రవర్తించకుండా ఉన్న కారణం చేత రజోగుణ తమోగుణ మార్గంలో వీడు ప్రయాణం చేస్తూ అప్పుడు వాడికి ఇదే జగత్తు వాడికి మాయాస్వరూపంగా అయ్యి వాడిని మోహవేశంలో ముంచివేస్తుంది. చూడండి, అదే జగత్తే అక్కడ మాయ రూపంగా అయ్యి అతన్ని మోహవేశంలో ముంచుతుంది. అదే జగత్తే ఇతని జిజ్ఞాసు అయితే ఈశ్వరుని రూపంగా అయ్యి ఈశ్వరునికి వైభవంగా అయ్యి ఇతనికి ప్రకటమవుతుంది. ఇప్పుడు అర్జునుడు 9వ అధ్యాయంలోనే మొదలుపెట్టినప్పుడే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. 9వ అధ్యాయం మొదలు పెడుతూనే ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు. అంటే నీ యందు అసూయ అనేటువంటిది లేదు, అసూయ అనేటువంటిది వెళ్ళిపోయింది. అసూయ లేదు కాబట్టి నీకు నేను చాలా రహస్యమైనటువంటిది, తెలుసుకునేదానికి వీలు కానటువంటిది, గహనమైనటువంటిది ఆ ఆత్మస్వరూపాన్ని నీకు నేను చెప్తానని చెప్పి భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు. అంటే ఆ మనస్సుని
ఆ పరిపక్వత స్థితి వైపు తీసుకొస్తున్నాడు భగవంతుడు. క్రమంగా 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 చిన్నగా భగవంతునికి ఎప్పుడైతే శరణాగతి అయ్యాడో, ఆ శరణాగతి అయినప్పుడు భగవంతుడు ఏం చేశాడు, ఇప్పుడు క్రమంగా 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 అతన్ని ఆ మనస్సును పరిపక్వత వైపు తీసుకొస్తూ ఆ ఆత్మోన్ముఖంగా తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇతను ఇంకా బాగా పరిపక్వత చెందలేదు. ఈ జగత్తు ఈశ్వరుడు అనేటువంటి, ఎందుకంటే ఇతను ఇంకా పూర్ణంగా సత్వగుణ విశిష్టుడుగా కాలేదు, అట్లాగని రజోగుణ తమోగుణాలన్నీ పూర్తిగా అణిగిపోలేదు. ఇప్పుడు అతను అట్లా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఈ ఈ యొక్క ప్రపంచ వ్యవహారములో ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రాపంచిక వ్యవహారములలో ఆ విషయాలన్నీ ఇతని లాగడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఇతను ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోకుండా ఈ సత్వగుణ ప్రభావము చేత, భగవద్ జ్ఞానము యొక్క ప్రభావం చేత భగవద్ వైభవాన్ని చూస్తూ, ఓహో నన్ను ఈ విధంగా లాగడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంది అని గుర్తిస్తుంటాడు. అప్పుడు అతనికి ఆ మనస్సు ఇంగింత దృఢం కావాలి. ఏమిటి, ఇదంతా ఈశ్వరుడే అనేటువంటిది ఇంకా దృఢం కావాలి. అలా దృఢమయ్యేదానికి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మనస్సుకి ఇంకా ఇదంతా ఈశ్వరుడే, ఇది జ్ఞానస్వరూపమే అనేటువంటిది బాగా దృఢమయ్యేదానికి ఇప్పుడు మళ్ళా 10వ అధ్యాయంలో ప్రారంభించి, అయ్యా నా గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి కానీ వేరే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. నమే విదుహు సురగణాహ. సురగణాహ అంటే సురులు, దేవతలు, దేవతా గణములు. ఈ దేవతా గణములన్నీ ఎవరెవరున్నారో, ఏ ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతలందరూ కూడా, ఆ దేవతలు అందరూ కూడా నా గురించి తెలుసుకోలేరు, వాళ్ళకు తెలియదు. అంతేకాకుండా ప్రభవం న మహర్షయ, మహర్షులు కూడా తెలియలేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారుగా, ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క కుమారుడు మీరు పుట్టిన తరువాత, మీరు వివాహం చేసుకున్న తర్వాత పుట్టాడా, లేకపోతే మీకంటే ముందు పుట్టాడా? నేను అడిగిన ప్రశ్న అర్థమవుతుందా? మీ కుమారుడు ఉన్నాడు. మీ కుమారుడు మీరు పుట్టిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత పుట్టినాడా, లేక మీరు పుట్టక ముందే పుట్టినాడా? వివాహం చేసుకున్న తర్వాత పుట్టాడు. వివాహం చేసుకున్న తర్వాత కుమారుడు పుట్టినాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఏమంటున్నాడంటే, నీకు పెళ్ళి జరిగింది నేను చూచినాను అన్నాడు అనుకోండి. మీకు పెళ్ళి జరిగింది నేను చూచినాను అని అంటే అది నమ్మశక్యంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? వీడు వచ్చింది ఈయనకి పెళ్ళైన తర్వాత వచ్చినాడు. పెళ్ళైన తర్వాత మళ్ళీ వీడు వస్తే వీని పెండ్లిని చూసినానని ఎట్లా అంటాడు అనే దానికి కుదరదు. అదేవిధంగానే ఈ జగత్ అనేటువంటిది ఏది ఉందో, ఈ జగత్తు రావాలనంటే భగవంతుని యొక్క ఆ మాయాస్వరూపం అనేటువంటిది, అది పూర్వ సృష్టి సంస్కారాన్ని అనుసరించి అది ఉద్బుద్ధం కావాలి. ఉద్బుద్ధం కావడం అంటే అది పైకి రావాలి. అది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అది గుణప్రభావం చేత అక్కడి నుంచి మార్పులు చెంది తర్వాత ఈ జగద్రూపంగా పరిణామం చెందాలి. ఆ జగద్రూపంగా పరిణామం చెందిన తర్వాత దానిలో మళ్ళీ వీడి కర్మానుసారంగా వీడు ఇలా పుట్టాలి. ఇప్పుడు ఇలా పుట్టినటువంటి వాళ్ళకి
ఇలా ఉన్నటువంటి వీళ్ళకి మొదటలో ఆదిలో ఉండేటువంటి ఆ తత్వము వీళ్ళకి తెలుస్తుందా? తెలియదు. తెలియదు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ అన్నిటికంటే ఆది. ఆది అంటే అన్నింటికి మొదట ఉన్నటువంటి వాడు. ఆ మొదట ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ యందు ఈ జగత్ అనేటువంటిది పరిణామ రూపంగా వచ్చినటువంటిది. ఈ పరిణామ రూపంగా వచ్చినటువంటి ఈ జగత్తు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉంది. భగవంతుణ్ణి ఆశ్రయించుకుని ఈ జగత్తు ఉందే కానీ ఈ జగత్తు వలన పరమాత్మ ఉన్నాడు అనేది కాదు. ఆ పరమాత్మ యందు ఈ జగత్ అనేటువంటిది అది వచ్చింది. మీకు ఇంకొద్దిగా చెప్పాలనంటే, మీరు నిద్రపోయిన తరువాత మీకు కల వచ్చినట్లు, నిద్రపోయినారు మీరు, నిద్రపోయిన తర్వాత కల వచ్చింది మీకు. ఆ కళను ఎవడు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? ఎలా పుట్టింది అంటే ఎవరేం చెప్తారు? కానీ కళ వచ్చిందా లేదా? ఉంది. ఆ కళ మాదిరిగానే ఈ జగత్తు కూడా పరమాత్మ యందు నీకు కలలాగా ఈ పరమాత్మ యందు ఈ జగత్ అనేటువంటిది వచ్చిందంతే. దీర్ఘ స్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం. ఈ జగత్ అంతే దీర్ఘస్వప్నం అన్నమాట ఇది. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది వచ్చింది. ఆ జగత్తులో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు? దేవతలు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ తపస్సు చేసి, ధ్యానం చేసి, భగవద్ విచారణ చేసి భగవంతుని తత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళలో అగ్రగణ్యులుగా కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు మహర్షి నామన్ అంటున్నాడు. మహర్షి నామన్ అంటే భృగు మహర్షి మనం కథలు కూడా వింటూ ఉంటాం. శ్రీమన్నారాయణుని పరీక్ష చేసేదానికి, త్రిమూర్తులను పరీక్ష చేసేదానికి వెళ్ళినాడు. ముగ్గురిని పరీక్ష చేసేదానికి వెళ్ళి బ్రహ్మదేవునికి శాపం ఇచ్చి, పరమేశ్వరునికి కూడా శాపం ఇచ్చి, తర్వాత శ్రీమన్నారాయణ పైన వక్షస్థలములో పోయి తన పాదముతో తాడనము చేసినాడు అని మనం కథలు వింటూ ఉంటాం. అంతటి గొప్పవాడు భృగు మహర్షి. అట్లాంటి భృగు మహర్షి కూడా ఆదిస్వరూపమైనటువంటి పరమాత్మని ఇతనికి ఏమైనా తెలుసా అనంటే అది చెప్పడానికి వీలు కాదు. కాబట్టి ఆయనకు తెలిసిందని ఎవరు చెప్పలేము. మహర్షి అంటే ఏం? మహర్షి, ఋషి, మహర్షి. ఋషి అంటే దర్శనాత్, దర్శించిన వాడిని ఋషిని అంటారు. ఏమి దర్శించిన వాడు? ఈ కండ్లతో దర్శించిన వాడని కాదు, తత్వమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని ఆత్మానుభూతిని పొందినటువంటి వాడు ఋషి. అయితే దానిని మరింత లోతుగా అధ్యయనం చేసి ఇది స్పష్టంగా ఉన్నది ఇదే అని బాగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడు మహర్షి. బ్రహ్మము తప్ప ఇంక వేరే ఏమీ లేదు. అజే సామ్యేత్ ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః తేహి లోకే మహాజ్ఞానాః తచ్చలోకో న గాహతే. అంటే ఈ జగత్తు పుట్టనూ లేదు, జగత్తు గిట్టనూ లేదు, అసలు ఈ జగత్ అనేటువంటిది నాకు కనిపించుట కూడా లేదు, అసలు జగత్ అనేది లేదు, ఉన్నదే ఉన్నది అని ఎవడైతే చాలా స్పష్టంగా ఉన్నాడో అతను బ్రహ్మర్షి అవుతాడు. కాబట్టి ఇక్కడ దర్శనాత్ ఈ మహర్షులు అనేటువంటి వాళ్ళు
వీళ్ళు దర్శనము చేసి ఉంటారు. శాస్త్రజ్ఞానము చేత చాలా స్పష్టంగా తత్వమును తెలుసుకున్నారు. అనుభవములకు కూడా వచ్చి ఉంది. అనుభవములకు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఉండేటువంటి ఈ రాగద్వేషాలన్నీ పూర్తిగా అణిగిపోయినాయని మనం చెప్పలేం. అది ఏ కోశాన్ని ఉండి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ బయటపడేదని కూడా అవకాశం ఉంటుంది. అలా కూడా లేకుండా పూర్తిగా తొలగిపోయినటువంటి వాడు ఎవడున్నాడో అతను నిజమైనటువంటి జ్ఞాని అని చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ పరిస్థితి. అర్థమవుతుందిగా? ఒకసారి స్వరూపానుభవం కలిగిన తర్వాత మళ్ళీ రాగద్వేషాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అవి వాడి సంస్కారాన్ని అనుసరించి, వాడికి ఉండేటువంటి ప్రారంధాన్ని అనుసరించి, ఆ ప్రారంధంలో ఉండేటువంటి కర్మలను అనుసరించి అవి పైకి వస్తూ ఉంటాయి. వీడికి స్వరూపానుభూతి అనేటువంటిది దానికే ముందు స్వరూపానుభూతి అనేటువంటిది ఇప్పుడు మీకు విచారణ చేస్తున్నారు కదా, విచారణ చేసేదాని వల్ల మీకు తెలుసుకుంటున్నారు కదా. ఈ విచారణ చేస్తూ మీరు ఇప్పుడున్నారు, ఏకాగ్రంగా ఉన్నారే, ఈ ఏకాగ్రంగా ఉండుట, ఈ ఏకాగ్రంగా ఉండి తెలుసుకుంటూ ఉన్నటువంటిది నేనే అనేటువంటిది ఏదైతే ఉన్నదో అప్పుడు నువ్వు స్వరూపంలోనే ఉన్నట్టు లెక్క. ఇది కొద్దిగా లోతుగా వెళుతూ వస్తే మళ్ళీ నేను అప్పుడు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కానీ మీకు ఇప్పుడే చెప్తే ఏమవుతుందంటే అది మీకు బాగా స్పష్టంగా పట్టుబడకపోగా మీరు ఇక్కడ నుంచి మళ్ళీ పతనమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతేనా అనేటట్లుగా గమనిడిపోతారు. కాబట్టి అది దృఢం కావాలనంటే సత్వగుణాన్ని బాగా పెంచాలి. సత్వగుణాన్ని బాగా పెరిగి రజోగుణ తమో గుణాలను బాగా అణిచి ఆ తర్వాత ఇప్పుడు నీకు చెప్తే అప్పుడు చెప్పినప్పుడు మళ్ళా నువ్వు అక్కడి నుంచి మళ్ళీ కిందికి పడేదని కూడా అవకాశం ఉండదు. ఒకవేళ నీ ప్రారంధాన్ని అనుసరించి సంస్కారాలను అనుసరించి వచ్చినా అవి నిన్ను ఇప్పుడేమి చేయలేని స్థితి అనేటువంటిది వస్తుంది అప్పుడు అక్కడ. అందుకని ఇక్కడ భగవంతుడు కూడా 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞస్య లక్షణాలు చెప్పి లాస్ట్ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి అని అన్నాడు. అంటే ఈ ఆత్మజ్ఞానము కలిగినటువంటి మహానుభావులు కూడా వాడు శరీరం విడిచిపెట్టే లోపల వాడి యొక్క సంస్కారాలను అనుసరించి వాడు మళ్ళా కూడా పతనమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లా పతనం కాకుండా వీడు అప్పుడు దాన్ని రక్షించుకుంటూ ఉండడమే వీడు చేయాల్సిన పని. ఎందుకంటే వాడికి శరీరం ఉందిగా, ఆ శరీరంలో మనస్సు కూడా అమనస్క స్థితికి వచ్చినా కూడా మనస్సు ఉంది కదా, అయినా సరే గుణములు ఏం చేస్తాయంటే మనం లాగేసేదానికి ప్రయత్నం చేస్తుంటాయి. పతనమయ్యేదానికి ఆ వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అది చెప్పాడు అక్కడ. అందుకని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, ఎంతోమంది సాధు పుంగవులు కూడా పాపం ఏదో ఆ పని చేసినాడు, ఈ పని చేసినాడని, ఏంటేందో లోపడిపోయినాడని ఇటువంటివన్నీ మనం వింటూ ఉంటాం. వాళ్ళందరికీ జ్ఞానం లేదని అందామా అంటే జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండి కూడా ఆ ప్రకృతి యొక్క ప్రభావమునకు లోబడిపోయినారనమాట వాళ్ళు. అది అందువలన సత్వగుణం యొక్క అభివృద్ధిని బాగా పెంచుకోవాలి. భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి అనుభవంలోకి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దాన్నే భగవంతుడు ఇక్కడ చేస్తున్నాడు. అయా దేవతలకు ముందర నేనే ఉన్నాను, ఈ మహర్షులకు కూడా ముందుగా ఉన్నది నేనే ఉన్నాను. వీళ్ళందరికీ నా గురించి తెలియదు. అహం ఆదిర్హి దేవానాం, అహం నేనే ఆదిర్హి. వీళ్ళందరికంటే కూడా ముందు వాడిని నేనే. పైగా వీళ్ళందరికీ కూడా ఆధారము నేనే. ఈ జగత్తుకు ఆధారం నేనే. నా వలననే ఈ జగత్తు ఉంది. ఈ మహర్షులు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా నా వలననే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నా గురించి వాళ్ళకు తెలియదు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. అయితే పూర్తిగా తెలియదు అంటే అప్పుడు వాళ్ళందరూ గొప్పవాళ్ళు కదా.
అనేటువంటిది వస్తుంది డౌట్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సముద్రంలో నీళ్లుంటాయి. సముద్రంలో నీళ్లుంటే వీడు సముద్రంలోకి వెళ్ళి వీడు వీడు ఎంత పాత్రని తీసుకెళ్తే అంత పాత్రకు నీళ్ళు వస్తాయి. వీడు ఎంత పాత్ర కన్నా తీసుకుపోవచ్చు. అట్లాగే ఈ మహర్షులు, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళ అంతఃకరణ పరిపక్వతను అనుసరించి ఆ అంతఃకరణం యొక్క పరిపక్వత అనేటువంటి సత్వగుణముతో ఆ భగవతత్వాన్ని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకున్నారు. నిజంగా అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఇతను కూడా వెళ్ళి అందులో కలిసిపోవడం అంతే. అలా కలిసిపోయినటువంటి వాడు నిజమైన జ్ఞానం అవుతాడు. అలా కలిసిపోకుండా అంతఃకరణం అనేటువంటిది కూడా ఒకటి ఉండి అంతఃకరణం అనేటువంటి పాత్రలో నీళ్లు తీసుకున్నాడంటే వాడు ఇంకా పూర్తిగా శిథిలము కాలేదు, కాబట్టి ఇంకా ఉన్నది అని అర్థం అన్నమాట అక్కడ. అదేవిధంగానే ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకునేదానికి వెళ్ళి వీళ్ళందరూ కూడా భగవంతుని తత్వాన్ని తెలుసుకున్నారు. సముద్రంలో నుంచి నీళ్లు తెచ్చుకున్నారు, పాత్రలో తెచ్చుకున్నారు. ఎంత పాత్రలో తెచ్చుకున్నారంటే వాడికి ఎంత పాత్ర ఉంటే అంతంత పాత్రలో తెచ్చుకున్నారు. కానీ నిజంగా భగవంతుని అంటే సముద్రం గురించి వీళ్ళకి తెలిసినట్లు అయ్యిందా అంటే నిజంగా సముద్రం గురించి తెలిసినట్లు లేదు. అయితే తెలియలేదా? తెలిసే కదా నీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. అదేవిధంగానే వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి నా స్వరూప స్థితిని ఏదో వాళ్ళు అనుభవంలో తెచ్చుకున్నారు, అంతేగాని పరిపూర్ణంగా నా గురించి వాళ్ళకు తెలియదు. తర్వాత 3వ శ్లోకం చెప్తున్నాడు, ఏలయనగా నేను దేవతలకు మహర్షులకు కూడా సర్వప్రకారములుగా కారణమై అంటే నిమిత్తము మరియు ఉపాదానముగా ఉన్నాను. ఇప్పుడు చెప్పిన మాటనే ఇక్కడ 3వ శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. సర్వపాపై ప్రముచ్యతే. ఇప్పుడు ఆ దేవతలకు ఆ మహర్షులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ నా గురించి పూర్తిగా ఎందుకు తెలియదు అనంటే నేను అజం అనాది, ఇవి రెండు. ఇక్కడ అనాదులు అనేటువంటివి 6 ఉన్నాయని చెప్తారండి. అనాది అంటే ఆది లేనిది, ఆది లేనిది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకున్నాను అనుకోండి, మీ అంతటి మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. మీది ఏదో ఒక వంశం ఉంటుంది, ఏదో ఒక వంశం కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మీ తండ్రి దగ్గర నుంచి వచ్చినావు. మీ తండ్రి వాళ్ళ తండ్రి, అతను వాళ్ళ తండ్రి, అతను వాళ్ళ తండ్రి, ఇట్లా ఈ వంశం అనేటువంటిది జరిగిందిగా. ఈ వంశం అనేటువంటిది జరిగినప్పుడు వీడికి మూలం ఎవడో ఒకడు ఉంటాడుగా. మొదట ఎవరో ఆ మొదట ఉండేటువంటి వాడు ఉన్నాడే, వాడు వచ్చినాడు అంటే వీడి వంశానికి ఆది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏది గోత్రం అని అడిగితే వీళ్ళు చెప్తుంటారు, మాది భారద్వాజ గోత్రమనో, మాది వశిష్ఠ గోత్రమనో, లేకపోతే భృగు గోత్రమనో, లేకపోతే విశ్వామిత్ర, ఇవి ఏంటంటో చెప్తుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆ మహర్షి నుంచి మేము పుట్టినాము, ఆ మహర్షి యొక్క సాంప్రదాయం, ఆ మహర్షి యొక్క సంతానం మేము అని ఆ పరంపర గురించి చెప్పడం. ఏమండి, ఆ మహర్షి యొక్క సంతానం అని మీరు చెప్తున్నారు కదా, ఆ మహర్షి ఎక్కడి నుంచి పుట్టినాడు? ఆ మహర్షికి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, ఇప్పుడు వాళ్ళ తండ్రి, ఇట్లా పోయినా మొదట ఏదో ఉంటుంది కదా. ఆ మొదట ఉందే, ఆ మొదట ఉండేటువంటి వాడిని ఆది అని అంటారు. అది ఆది. అది ఎట్లొచ్చింది? ప్రశ్న చూడండి ఎట్లా ఉంటుందో. అది ఎట్లొచ్చింది అని అంటే ఈ ప్రశ్నను చాలా స్పష్టంగా అడిగితే
ఈ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు, అజ్ఞానపు ప్రశ్న అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రశ్న అజ్ఞానపు ప్రశ్న. అయితే దీనికి సమాధానం లేదా అంటే సమాధానం ఉంది. సమాధానము ఎట్లా ఉందంటే నీ అంతట నీకే దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నీ అంతట నీకే నువ్వు ఎట్లా గుర్తించాల్సి ఉంటుందంటే ఈ జగత్ అనేటువంటిది ఉందా లేదా అంటే ఈ జగత్తు ఉంది. జగత్తు ఉంది అని నువ్వు ఎంతవరకు అంటున్నావో అంతవరకు నీవు కూడా ఈ జగత్తులోని ఒకానొకడవే అనేటువంటిది అర్థమవుతుంది. కానీ ఈ జగత్ అనేటువంటిది నేను గుర్తిస్తే ఉంది అన్నావు అనుకో, అప్పుడు నువ్వు కొద్దిగా పరిపక్వత చెందిన వాడవు. ఇప్పుడు ఈ జగత్తునే నువ్వు ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టినట్లు అవుతుంది. జగత్తు ఉందా లేదనంటే ఏమబ్బా నేను చూస్తే ఉంది, నేను చూడకపోతే లేదన్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇంకా కొద్దిగా డీప్గా పోతాడు. ఇంకా కొద్దిగా డీప్గా పోయి తెలుసుకున్న తర్వాత ఈ జగత్ అనేటువంటిది కేవలము భ్రమరూపంగా ఉంది అని అంటాడు. అంటే వాడి పరిస్థితి ఇంకా అంత పరిస్థితి పైకి పోయింది. అప్పుడు జగత్ అనేది కేవలం భ్రమరూపంగా ఉంది, జగత్ అనేటువంటిది భ్రమ అంతే, వేరేమి లేదన్నాడు. ఇంకా డీప్గా పోతే అసలు జగత్తా అంటే ఏంటి, జగత్ అనేటువంటిది ఒకటి ఉందా, అది ఎక్కడుంది అని అంటాడు. ఆ సమాధానము చెప్పినప్పుడు వాడికి ఈ ప్రశ్నకు సమాధానం వాడికి బాగా స్పష్టంగా వాడికి ఆ అనుభవం అవుతుంది. అక్కడ ఈ ప్రశ్న తప్పు అనేటువంటిది. దీనికి సమాధానము చెప్పినా ఇక్కడ అర్థం కాదు. విషయం ఏమైనా అర్థమవుతుందా ఇక్కడ? కాబట్టి ప్రశ్న తప్పేం కాదు, కానీ ఆ ప్రశ్నకు చెప్పినా అది అర్థం కాదు. కాబట్టి ఇది అజ్ఞానపు ప్రశ్న అని చెప్తున్నాం. ఎందుకంటే దానికి నువ్వు చెప్పి దానికి సమాధానం చెప్పి నిన్ను ఒప్పించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావా అనంటే శరీరాన్ని బేస్ చేసుకొని ఉండాలని చెప్తావు. కానీ ఎంతసేపు అయినా అయ్యా నువ్వు శరీరం కాదయ్యా, శరీరం కాకుండా శరీరం గుర్తించేటువంటి తత్వం నువ్వు అని నువ్వు చెప్తే ఆ తత్వం ఏమిటి, ఎలా ఉంటుంది అని ఇట్లంతా డౌట్లన్నీ వస్తాయి. అదే నువ్వు అది ఉన్నది, ఈ మనస్సు కూడా కాదు అని నీకు అనుభవం అయింది అనుకో, అప్పుడు నీకు ఎంత చాలా స్పష్టంగా అవుతుంది. అప్పుడు నేను ఉన్నానా లేదా, ఆత్మస్వరూపం ఉందా లేదా అనేటువంటిది ఆ డౌటే ఉండదు అన్నమాట. అదేవిధంగానే ఇక్కడ కూడా అనాదులు 6. అనాదులు అంటే ఆది లేనటువంటివి 6 అని చెప్తారు. అవేంటంటే బ్రహ్మ, జగత్, జీవుడు. ఈ బ్రహ్మకు జగత్తుకు ఉండేటువంటి సంబంధం, తర్వాత ఈ జీవునికి ఈ బ్రహ్మకు ఉండేటువంటి సంబంధం, తర్వాత ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5టికి పరస్పర విరుద్ధం, పరస్పరం భేదం, పరస్పర భేదం. ఇవి 6 అనాదులని చెప్పడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఉన్నాయనంటే ఎవడు చెప్పగలుగుతాడు, ఎవడు చెప్పలేడు. ఎప్పటి నుంచి ఉన్నాయో ఎప్పటి నుంచినో ఉన్నాయి ఇవన్నీ. జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తు ఉంది. ఈ జగత్తుకి ఈశ్వరునికి సంబంధం ఉండనే ఉంది. అదేవిధంగానే ఈశ్వరునికి ఈ జీవునికి సంబంధం ఉండనే ఉంది. ఈ జీవుడు ఈ జగత్ అనేటువంటి దాంట్లో ఉంటూ ఇక్కడ జీవునికి ఈశ్వరునికి జగత్తుకి ఈ మధ్యలో భేదం అనేటువంటిది ఉండనే ఉంది. ఇవి ఎంతకాలం నుంచి ఉన్నాయనంటే అబ్బో ఎంతకాలం నుంచినో ఉన్నాయి. అయితే ఎవడికైనా ప్రయత్నము చేసి తను ఆత్మస్వరూపమే అనేటువంటి దానిని శాస్త్ర అధ్యయనములు, గురువుల ద్వారా, తర్వాత ధ్యానము చేస్తూ అన్ని విధాల వీడన్నింటిలోనూ తెలుసుకుంటూ చాలా స్పష్టంగా ఆత్మానుభూతిని పొందినాడు అని అనుకోండి. అలా పొందిన వాడి పరిస్థితి ఏమవుతుందంటే
ఈ బ్రహ్మ అనేటువంటిది ఒక్కటి మాత్రం మిగిలినవన్నీ 5 ఉన్నాయే, 5 పోతాయి, 5 తొలగిపోతాయి. జీవుడు అనేటువంటి భావన పోతుంది. ఆ తర్వాత జగత్ అనేటువంటి భావన పోతుంది. ఈ జీవునికి ఈశ్వరునికి మధ్యలో భేదం ఉంది అనే భావన పోతుంది. ఈ ఈ ఈశ్వరునికి ఈ జగత్తుకి ఈ వేరే మధ్యలో భేదం ఉంది అనేటువంటి భావన కూడా పోతుంది. ఇవన్నీ తొలగిపోతాయి. ఒక్కటి మాత్రం మిగిలిపోతుంది. అది పోయేదానికి వీలు కాదు. అదే తెలుసుకునేటువంటి సామర్థ్యం, అది సహజంగా ఉండేటువంటిది. అది పోదు. అదే బ్రహ్మ. అంటే ఈ 6వదైనటువంటి బ్రహ్మ మాత్రం మిగులుతుంది. మిగిలిన 5 అనాదులని చెప్పేటువంటి 6 5 పోతాయి. ఒకటి మాత్రం స్థిరంగా నిలిచిపోతుంది. అలా స్థిరంగా నిలిచిపోయినటువంటిదే అది నిజమైనటువంటి బ్రహ్మ. అదే అజము అనాది. అజము అంటే పుట్టుక లేనిది. ఆత్మస్వరూపం ఎట్లా పుట్టింది అని అంటే అది పుట్టలేదు. ఆత్మస్వరూపము పుట్టలేదు. కానీ పుట్టకనే అది మరేం కదట్లుంది. అది ఉందని చెప్పడానికి వీలు కాదు. అది ఎట్లా ఉందని చూపించడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే అది నీ స్వరూపమే అయి ఉన్నది. అందుకే దానికే ఒక్కటి చెప్పడం జరుగుతుంది. నీ కంటిని ఏ రోజైనా నువ్వు చూసుకున్నావా? నీ ముఖాన్ని ఒకవేళ చూసుకునేదానికి, ముఖాన్ని కూడా చూసుకునేదానికి కాదు, ముఖాన్ని చూసుకునేదానికి వీలు కాదనంటే నీ కంటిని చూసేదానికి ఎట్లా వీలవుతుంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ కంటికి దగ్గరగా ఉన్నటువంటిది ఏది చెప్పగలరా? కనురెప్ప. కనురెప్ప ఉందండి. కంటికి అత్యంత సమీపంలో ఉండేటువంటి కనురెప్పను నువ్వు ఏ రోజైనా చూసినావా? ఏ రోజన్నా చూసినావా? చూడలేదు. ఎందుకు చూడలేదు? లేదా కనురెప్ప ఉంది, మరి ఉంటే ఎందుకు కనిపించలేదు అంటే అత్యంత సమీపంలో ఉంది కాబట్టి నీకు కనిపించదు. కంటికి అత్యంత సమీపంలో, దానికి దగ్గర, దానికంటే ఇంక దగ్గర ఇంకోటి లేదు. అందుకని నీకు దగ్గరగా ఉండేటువంటిది కూడా తెలియదు. అదేవిధంగానే బ్రహ్మస్వరూపం అనేటువంటిది నువ్వే అయి ఉన్నావు కాబట్టి నీకు అంత సులభంగా అది తెలియదు. దాన్ని తెలుసుకోవాలంటే దానికి శాస్త్రము, గురువు, ఇంకా ఆ మార్గం అనేటువంటిది ఉంటుంది. అలా వెళితేనే నువ్వు నీ యొక్క మనస్సు సత్వగుణ స్థితికి వచ్చి అప్పుడు నువ్వు దాన్ని గుర్తించడానికి వీలవుతుంది. ఆ మార్గము తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు భగవంతుని యొక్క తత్వము అజము అనాది. అంటే పుట్టుక లేనటువంటిది, సర్వ సమానమైనటువంటిది, ఎక్కడ కూడా కానీ సమానమనేటువంటిది, దాంట్లో తారతమ్యములే లేనటువంటిది, అది ఆత్మస్వరూపం అవుతుంది. ఇప్పుడు మనకు మీరు ప్రపంచంలో చూస్తే అన్ని తేడాలే ఉంటాయి. ఇప్పుడు ఈ మనిషిని పోలిన వాడు ఇంకొక మనిషి ఉన్నాడంటే కూడా దేంట్లోనో ఒక దాంట్లో తేడా ఉంటుంది. ఈ ఆకాశంలో ఈ గాలి, ఈ ఆకాశం ఉంది కదా, మధ్యలో గాలి ఉంది కదా, గాలిలో ఏమి తేడా లేదండి అని మీరు అన్నారని అనుకోండి, గాలిలో కూడా తేడా ఉంటుంది. ఒక జాగాలో గాలి కొద్దిగా ఒక ఫోర్స్గా ఉండొచ్చు, ఇంకో జాగాలో ఫోర్స్ తక్కువగా ఉండొచ్చు. పైకి పోయేటప్పటికీ ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి విమానము కూడా ఏమవుతుందంటే, విమానం కూడా కొద్దిగా అప్పుడప్పుడు అది కొద్దిగా అట్లా కదిలినట్లు అనిపిస్తుంది. అది కూడా కారణం ఏంటంటే అక్కడున్నటువంటి గాలి ప్రభావము, ఒత్తిడి ప్రభావం చేత అలా కలుగుతుంది అన్నమాట. కాబట్టి సర్వసమానత్వం అనేటువంటిది ఒక ఆత్మస్వరూపానికి సంబంధించి జరుగుతుంది కానీ ఇంకా వేరే దేనికి జరగదు. అందుకని అది అజము, సామ్యము, అనాది అనేటువంటి లక్షణాల చేత చెప్పడం జరుగుతుంది. అందుకనే అజాతవాదము అనేటువంటిది ఉన్నదండి.
అజాతవాదం. సృష్టి దృష్టివాదం ఒకటి, దృష్టి సృష్టివాదం రెండు, అజాతవాదం అనేది మూడు. ఈ అజాతవాదం అనే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా బాగా స్పష్టంగా అర్థమవుతాయి. అంతవరకు ఇవి మనకు బాగా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఇక్కడ భగవంతుడు అది చెప్తున్నాడు, అజాతవాదాన్ని గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. సరే, దీన్ని గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం, సమయం అయింది. సరే, ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, शंभो शंकर, जय सीताराम। हरि ओम तत्सत। ओम हरि ओम हरि ओम।